ధోని ఐపీఎల్ ఆడడం కరెక్టా కాదా అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం బ్రో. 43, 44, 45 ఏజ్ ఈజ్ ఏ నంబర్ అనేది ఎప్పటి నుండో ప్రూవెన్. ధోని ఈజ్ ఎ మాస్టర్ గైన్ బిహైండ్ ది వికెట్స్ క్విక్కెస్ట్ ఉంటాడు. ఇక్కడ ప్రాబ్లం ధోని ఆడడం కాదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫ్యూ సిఎస్కే ఫ్యాన్స్ ఎందుకంటున్నా, ఇఫ్ యూఆర్ అ ధోని ఫ్యాన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూఆర్ ప్రపోర్షనల్ టు లైక్ సిఎస్కే ఫ్యాన్ ఓన్లీ, రైట్? అందులో ఎంతమంది ట్రూ క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఫ్యూ సిఎస్కే ఫ్యాన్స్ మీ థింకింగ్లోనే ప్రాబ్లం ఉంది ఇక్కడ. లైక్ నువ్వు ధోని కోసం అరిచి గొంతు పోగొట్టుకో ఫస్ట్ ఓవర్ నుంచి 20 ఓవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఒర్రు. దట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. అది నీ రైట్, నీ ఫ్యానిజం. నువ్వు ధోని కోసం నువ్వు చూపించే ఇష్టం. ధోని రావాలని కోరుకో, దట్స్ ఆల్సో ప్రాబ్లమే కాదు. బట్ ధోని రావడం కోసం నీ ఓన్ టీమ్ ప్లేయర్స్ అందరు అవుట్ కావాలి. లైక్ 7th ప్లేయర్, 8th ప్లేయర్, ఆల్మోస్ట్ 7-8 ప్లేయర్స్ అవుట్ కావాలని యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్. మళ్ళీ నీకు విన్ కావాలి, వాళ్ళందరూ అవుట్ కావాలి, ధోని రావాలి, టీం విన్ కావాలి. ఏడికెళ్ళి వస్తుంది? అందరు ఆడి అందరితో పాటు ధోని ఆడితే విన్ వస్తుంది. అందరితో పాటు ధోని పర్ఫామ్ చేస్తే వస్తుంది. అందరు అవుట్ అయ్యి ధోని వచ్చి పర్ఫామ్ చేస్తే ధోని బెస్టే ఇస్తాడు ఫినిషింగ్లో, మనకు తెలిసిందే. అది నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. విన్ ఎప్పటికి రాదు. ఎందుకు వస్తుంది? అక్కడ ఒక టోటల్ బిల్డ్ కావాలా. ఆపోనెంట్లు ఏమో వచ్చి ఊరికే విన్ అయ్యారు కదా. ఈజ్ ఎ లెజెండరీ క్యాప్టెన్, కప్స్ ఇచ్చినాడు. నువ్వు అతనికి సపోర్ట్ చేయడంలో తప్పులేదు. యూ గైస్ ఆర్ జస్ట్ ఒక ఇన్స్టాన్స్ చెప్తా మీకు. 2023లో జడ్డు అవుట్ కావాలంటే అరే ఏంట్రా నాయన, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్ ఫర్ సిఎస్కే. ఫైనల్ గెలిచిందంటే రీజన్ ఆయన 6లు కొట్టి లాస్ట్లో. అలాంటి ప్లేయర్ని మీరు జడ్డు అవుట్. థింక్ వైజ్లీ, థింక్ ట్వైస్ బిఫోర్. ధోనికి సపోర్ట్ చేయడం తప్పు కాదు. మిగతా మీ ప్లేయర్స్నే నువ్వు అవుట్ కావాలి మళ్ళీ విన్ కావాలనుకోవడమే తప్పు. ద వే యు ఆర్ థింకింగ్ అనేది ప్రాపర్గా చెప్తున్నా, అది ప్రాపరే కాదు. సపోర్టింగ్ వేరు, పనికి మళ్ళీ సపోర్ట్ వేరు.